నమస్కారం టీవీ 49 న్యూస్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులు చేసిన విమర్శలకు ప్రతిగా మీడియా ద్వారా సమాధానం ఇచ్చారు. నేను నాన్నోకలని చెప్పే ప్రతి ఒక్కరికి ఎన్నికలలో అధిక మెజార్టీతో గెలిచి చూపిస్తానని అన్నారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి రామచంద్రపురంలో ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పాలని విమర్శించారు. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మీరు చేసే పనులను చెప్పుకునే స్థాయిలో మీరు లేరని, ఉంటే నిరూపించాలని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 మంది ప్రధాన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారని, రామచంద్రపురంలో వైసీపీ మనుగడ ఇక ముందు ఉండబోదని, రాష్ట్రంలోనే వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలే దిశగా ప్రజలందరూ కృషి చేయాలని ప్రజలను కోరారు. ఈరోజు 20వ రోజున ప్రచారానికి వెళ్తా ఉన్నాం. మరి తక్కువ సమయంలో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం వల్ల కొద్ది గ్రామాలు తిరగటం కొద్ది ఫాస్ట్గా చేయవలసి వస్తూ ఉంది. అయినప్పటికీ ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. ఏదైతే బాబు గారు సూపర్ 6 పథకాలు కానీ, బీసీ డిక్లరేషన్ కానీ ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళింది. అది ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఏదైతే మోసపూరిత కుట్రపూరిత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందో దాన్ని ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. ఏదైతే ఎస్సీలకి చెందవలసిన 28 పథకాలు, బీసీలకు చెందవలసిన 30 పథకాలు కూడా ఆయన కాలు రాశాడు. మరి ప్రజలందరూ కూడా సామాన్యులతో సైతం ఈ ప్రభుత్వం మీద కక్షపూరితంగా ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురాకూడదు. రాష్ట్రం సంపూర్ణంగా ఈ రాష్ట్రాల నుంచి వైసీపీని పారద్రోలాలని ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన ఉందో అన్ని వ్యవస్థల్ని, ఇది ఇటు బిల్డింగ్ వర్కర్స్ వ్యవస్థని, అలాగే లారీ యూనియన్ వ్యవస్థని, చేనేత కార్మికుల్ని, ఇలాగ ఒక్క వ్యవస్థ అన్ని వ్యవస్థలని కుంటుపడేలా చేశారు. మరి ప్రజలందరూ కూడా అవేర్నెస్తో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కించకూడదు, ఈ రాష్ట్రం నుంచి నెట్టివేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అందరూ కూడా అదే నిర్ణయంతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్కి సుమారు 140 దాటి సీట్లు రావడం ఖాయం. ప్రభుత్వం జనసేన, టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం మనం అందరం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా నాకు మంచి మెజారిటీ ఇస్తారని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గ్రామాల్లో పర్యటిస్తున్న మీకు ప్రజాదరణ ఏ విధంగా ఉన్నదండి?